ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకైతే ఈరోజు మంచి రెసిపీ, హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. సో తలకాయ కూర చాలామందికి ఇష్టం ఉంటుంది, బట్ ఎలా చేయాలి అని ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. బట్ నేను ఇప్పుడు చూపించేదైతే చాలా సింపుల్ వేలో, అండ్ నేను ఈ తలకాయ కూరకైతే కాంబినేషన్గా రాగి సంగటి కూడా చేశాను. మీకు రాగి సంగటి వీడియో కూడా రెసిపీ పర్ఫెక్ట్గా రావడానికి అది కూడా పెడతాను నేను వీడియో అనేది. ఇప్పుడైతే ఈ వీడియోలో నేను మీకు తలకాయ కూర ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తానండి బిగినర్స్ కోసం. సో ఫస్ట్ అయితే తలకాయ ముక్కలు తీసుకొని కుక్కర్లో వేసి దాంట్లో కొంచెం పసుపు అండ్ అలాగే ఆయిల్ అండ్ కొన్ని వాటర్, ఒక చిన్న గ్లాస్తో వాటర్, సగం గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించండి. 6 విజిల్స్ దాకా ఉడికించండి. అవి ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ అలాగే ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోండి. అండ్ అలాగే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేస్తున్నాను. అండ్ 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు ఉండకుండా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ అయితే వేస్తున్నాను నేను. సో ఎక్కువ కర్డ్ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది, ఒక 3 టేబుల్ స్పూన్ దాకా సరిపోతుంది. ఇప్పుడు కర్డ్ వేసిన తర్వాత మనం ఏవైతే పీసెస్ బాయిల్ చేసుకున్నామో, ఉడకబెట్టుకున్న తలకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి ప్లస్ అలాగే ఒక టమాటో కూడా కట్ చేసేసుకొని దీంట్లోనే వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పైన ఒక 2 మినిట్స్ అలాగే ఉంచండి కర్రీని అయితే. ఇది చాలా సింపుల్ వేలో చేస్తున్నానండి. నేను ఎలాంటి ఎక్స్ట్రా మసాలాలు, చింతపులుసు ఇలాంటివి ఏమీ వాడట్లేదు. అండ్ దీంట్లో మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పుడు మంట అయితే. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా, 2 to 2.5 టేబుల్ స్పూన్, మీరు కారం తినేదాన్ని బట్టి, కొంచెం నాన్ వెజ్లో కారం ఉంటేనే బాగుంటుంది. సో అందుకే నేను 2.5 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసాను. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇదైతే కేజీ అండి, తలకాయ ప్లస్ కాళ్ళు కలిపి తీసుకొచ్చింది. ఇప్పుడు కొంచెం సేపు వాటర్ పోయక ముందు ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత, ఆల్రెడీ ఉడికింది బట్ ఈ మసాలాలన్నీ మంచిగా పట్టుకుంటాయి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని, ఫ్లేవర్స్ అన్నీ స్టార్టింగ్ నుంచే ఉండడానికి కొత్తిమీర కూడా నేను ఇప్పుడే వేసాను అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లోకి అయితే వాటర్ క్వాంటిటీ అనేది మీరు ఎంత గ్రేవీ కావాలి, చిక్కగా కావాలి అన్న దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ముక్కలు మునిగేంత వరకు వేస్తున్నాను, ఎందుకంటే దీనికి కాంబినేషన్గా నేను రాగి సంకటి చేస్తున్నాను. అండ్ అలాగే తలకాయ కూర అనేది పులుసుగా ఉంటేనే బాగుంటుంది, మరి దగ్గర కంటే ఇలా పులుసుగా ఉంటేనే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. సో ఇలాగ మనం దగ్గర పడిన తర్వాత ఇదైతే వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం సిమ్లో మూత పెట్టుకొని వేడి చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పడుతుందండి. 1 to 1.5 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఈ గరం మసాలాలో నేను కొబ్బరి పొడి కూడా ఉంది. అండ్ దీంట్లోనే మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసాను. ఇంకా ఎక్స్ట్రా ఏమి మసాలా వేయలేదు, నేను ఓన్లీ ఇవే యాడ్ చేశాను అనమాట. చాలా సింపుల్ వేలో ఉంటుంది. నేను కొన్ని వీడియోస్ చూశాను తలకాయ కూర, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఆబ్వియస్లీ. కాకపోతే చింతపులుసు వేశారు కొంతమంది, డిఫరెంట్ మసాలాలు పట్టి చేశారు తలకాయ కూర అనేది. సో బట్ నన్ను అడిగితే అయితే ఇలా సింపుల్గా మనం చేసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. సో ఇలా పైనుంచి కొత్తిమీర కూడా వేసేసుకొని, సో మనకు ఆల్మోస్ట్ తలకాయ కూర అయితే రెడీ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా మనకి చూడండి పీసెస్కి ఆల్మోస్ట్ మనకి అంతా పట్టుకుంది. ఉప్పు కారం కరెక్ట్గా ఉందో చూసుకొని ఇప్పుడు మీరైతే ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా తలకాయ కూర. సో దీంట్లోకి కాంబినేషన్గా రాగి సంకటి అయితే బాగుంటుంది అండ్ అలాగే వైట్ రైస్లోకి కూడా తినొచ్చు. సో మేమైతే ఈరోజు నేను రాగి సంకటి కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, అది కూడా మీకు వీడియో కంపల్సరీగా పెడతాను. అండ్ చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం తలకాయ కూర చేసే వాళ్ళైనా కూడా అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించిన విధానంలో కనుక మీరు ట్రై చేసినట్టే తప్పకుండా మీకు బాగా వస్తుంది రిజల్ట్ అనేది. మీరే మళ్ళీ మంచిగా వస్తే కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డిఫరెంట్ రెసిపీస్ కావాలన్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.